సీఎం చంద్రబాబు డోన్ నియోజకవర్గ పర్యటనను సీసీఐ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు. డోన్లో జాతీయ మైనింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. హంద్రినివా కాలువతో తమ చెరువులను నింపుతామని అసంపూర్తిగా వదిలేశారని మండిపడ్డారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జనదుర్గం గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తానని మాట తప్పింది. నియోజకవర్గ చెరువులు నింపుతామని మోసం చేసిన జనదుర్గం మండలాన్ని చేస్తామని మోసం చేసిన చంద్రబాబు, రోడ్డు చేస్తామని మోసం చేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మండలం కొత్తబుర్జు గ్రామానికి వస్తా ఉన్నాడు. మంచిదే, మేమే వ్యతిరేకించరా. కానీ నువ్వు పచ్చి అబద్దాల కోరు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కొండారెడ్డి బుర్జు కర్నూలు మొట్టమొదటి రాజధాని. కర్నూలులో నీకు జెండా ఎగరడానికి కూడా వీలు లేకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం జెండా ఆవిష్కరణ చేసి ఆ జెండా ఆవిష్కరణలోనే ఎవరు కూడా అడగలేదు. డోను వేలంచెరులో ఎక్కువ మైన్స్ ఉన్నాయి, జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆ రోజు డోన్ మండలం రామదుర్గం ఎద్దుపెంట ప్రాంతాల్లో సర్వే కూడా చేశాం. జాతీయ మైనింగ్ కళాశాల ప్రకటించాడు. ముఖ్యమంత్రి స్థాయిలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఆ జెండా సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో డోన్లో జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తారన్నావు. ఎక్కడ పోయింది ఈ రోజు? 2026, 2026 అంటే 2014, 11, 12 సంవత్సరాలు అయితా ఉంది. నువ్వేమో ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయి మళ్ళీ కూడా ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయితా ఉంది.